ఆటల్లో గెలుపోటములు సహజం. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉన్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వేములవాడ పట్టణ పరిధిలో శాత్రాస్పల్లిలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సంఘస్వామి యాదవ్ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా జరుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఆహ్వానిత వాలీబాల్ పోటీలు ముగింపు వేడుకలు బహుమతుల ప్రదానోత్సవంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. వారు మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే జీవితంలో ఎంత పెద్ద ఇబ్బందులు ఎదురైనా దృఢంగా ఉంటారని పేర్కొన్నారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం లభిస్తుందన్నారు. క్రీడాకారులు క్రీడల్లో పాల్గొనడానికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించడం వల్ల ఒక స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు. త్వరలోనే మరిపల్లి గ్రామంలో క్రీడాకారులకు క్రీడా మైదానం అందుబాటులోకి తీసుకొస్తారని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, రానున్న ఒలింపిక్ పోటీల్లో పాల్గొనడానికి రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించడం జరుగుతుందన్నారు. సీఎం కప్ ద్వారా క్రీడాకారులను వెలికితీసి వారికి ప్రోత్సాహం అందించడం జరుగుతుందని తెలిపారు. కబడ్డీ, వాలీబాల్ స్టేట్ మీట్ కు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చడానికి ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందించే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. శాత్రాజ్పల్లి గ్రామాన్ని తిరిగి గ్రామ పంచాయతీగా మార్చాలని వినతి పత్రం ఇచ్చారని, మెజార్టీ ప్రజల అభిప్రాయం పరిగణలోకి తీసుకుని ముందుకు పోతామన్నారు. 1,53,00,000తో సెమీ అర్బన్ హాస్పిటల్ శాత్రాజ్పల్లిలో మంజూరైందని, త్వరలోనే హాస్పిటల్ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించడం జరుగుతుందన్నారు. మరిపల్లి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని పేర్కొన్నారు. మరి ప్రభుత్వ విప్ శాసనసభ్యులు ఆసీనన్న చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం కొనసాగుతుంది. అందరు కూడా మరియు సంఘ స్వామి యాదవ్ గారిచే మరి సన్మాన కార్యక్రమం ఉంటుంది. మార్కెట్ కమిటీ పాలక వర్గానికి శుభాకాంక్షలు. నూతన వాలీబాల్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు వేణుకిషన్ రావు గారు, మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీకుమార్ గారు, రామచంద్రం సార్ గారు, మరియు గిన్నె లక్ష్మీనారాయణ గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ఏవైతే క్రీడల వల్ల యువకులు ఈ మధ్యలో కొన్ని చెడు దారులకు దారి తీసుకునేది, ఈ చెడు దారిని మళ్లించడానికి కోసమే ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నైనా నిర్వహించవలసిన అవసరం ఉంది, ఎంతైనా ఉన్నది. కాబట్టి ఈ క్రీడల వల్ల యువకులకు కూడా స్నేహ సత్సంబంధాలు మెరుగుపడతాయి. అదేవిధంగా స్థానిక స్నేహభావం పెంపొందుతుంది. కాబట్టి ఈ క్రీడలు యువకులకు ఎంతో అవసరం. యువకులకు చదువు కూడా ఎంత అవసరమో ఈ క్రీడలు కూడా అంత అవసరం అని తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరికీ స్టేజ్ ముందున్న పెద్దలకు, క్రీడాకారులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుచు, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ, ఇక కబడ్డీ, ఖోఖో వీటిని మనం చిన్ననాటి నుండి కూడా ఆడుతున్నటువంటి, చలికాలం వచ్చిందంటే, సందర్భం వచ్చిందంటే ఏ ఆటలు ఆడదామంటే ముందుగా వాలీబాల్, కబడ్డీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి అనేక గ్రామాల్లో క్రీడా అభిమానులు, క్రీడా ప్రేమికులు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దల సహకారం తీసుకొని క్రీడలను ప్రోత్సహించాలి, క్రీడాకారులు ప్రోత్సహించాలి. తద్వారా వారిలో ఓ మానసిక ధైర్యాన్ని రూపొందడం కానీ, వారిలో ఒక విశ్వాసాన్ని రూపొందించడం కానీ, వారికి కూడా యువత సన్మార్గంలో నడవాలని చెప్పిన ఆలోచనతోటి ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది, రివాజుగా వస్తూ ఉంది. నా సొంత గ్రామ ఉద్యోగులు కూడా వాలీబాల్కి సంబంధించిన